అందులో మొట్టమొదటి మాట, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. కొంచెం సౌండ్ సెట్ చేయండి. తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. యేసు క్రీస్తు ప్రభు శిలువ మీద పలికినటువంటి మొదటి మాట. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గుర్తించాలి. నేను మాట్లాడేటప్పుడు నీట్గా సెట్ అయినప్పుడు పక్కకు కంఫర్ట్గా అందరికీ ప్రజెంట్ ఉండే వాయిస్ పెట్టి. ఈ మొదటి మాట యేసు క్రీస్తు ప్రభు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటినీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ముందు రోజు ప్రభు భోజన సంస్కారం అయిపోయింది. శిష్యులతో ఆయన ఆ యొక్క పస్కా ప్రభు భోజన సంస్కారం ముగించుకున్న తర్వాత మరి ఆయన చాలా సుదీర్ఘమైనటువంటి ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన. ఎంత ప్రార్థన అంటే ఆయన చెమట బిందువులు ఎట్లా మారిపోయినాయి, రక్త బిందువులుగా మార్చబడేంతగా ఆయన ప్రార్థన చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ వాస్ అండర్ అరెస్ట్. ఒక మాట అంటాడు, అరెస్ట్ జరిగేటప్పుడు వాళ్ళు వస్తా ఉన్నారు, పట్టుకోలేకపోతా భయపడతా ఉన్నారు. అక్కడ కూడా గమనించండి, వాళ్ళు ఎవరో వచ్చి పట్టుకున్నారు లేదా యూదా ఇస్కరియోతు వచ్చి గుర్తు కోసం ముద్దు పెట్టిపోయినాడు, అప్పగించినాడు అనేది ఒక వైపు అయితే, ఈవెన్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఆయన పట్టుకోవడానికి భయపడతా ఉన్నారు. అప్పుడు వేసుకుని మీరు ఎవరిని ఎదుగుతా ఉన్నారు, ఎవరి కోసం మీరు ఎవరిని పట్టుకోవాలని వచ్చినారు? యేసు. అది నన్నే అయితే నా వాళ్ళని పంపియండి, వాళ్ళని వదిలేయండి, నన్ను మీరు తీసుకోండి. చూడండి యేసు ప్రభువుకు ఉండే ఆ ప్రేమ. ఆ శిష్యులను ఆయనతో శిక్షించడం ఆయనకి ఇష్టము లేదు. ఆయన వాళ్ళని వదిలేయండి, ఓకే రైట్. ఆయన తీసుకుపోయినారు. ఆ తీసుకుపోతున్నటువంటి విధానం ఒక దొంగను, ఒక నేరస్తుని, ఒక క్రిమినల్ను కొట్టినట్టుగా కొడుతూ తీసుకొని పోతా ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి తీవ్ర అవమానకరమైనటువంటి పరిస్థితి. ఆ శిలువ శిక్ష విధిస్తున్నటువంటి విధానం, అందుకు తగిన ఏ నేరము ఆయన దగ్గర అయితే లేదు. పిలాతు చేతులు కడుక్కున్నాడు నీళ్ళతో, ఇతని యందు నాకు ఏ దోషము కనపడటం లేదు. ప్రజలు ఆయనను వీరిని చంపండి, చంపండి, చంపండి. ప్రభువుకు ప్రియమైనటువంటి వారు, ముఖ్యంగా యేసు క్రీస్తు ప్రభు శిలువలో చంపబడటం అనేది అది ధర్మశాస్త్రము ప్రకారమును మరియు ప్రవక్తలందరి యొక్క దైవపూర్వకమైనటువంటి ఆ మాటలు, అంటే ఒకడు మనందరి కొరకు చనిపోవటం మంచిది అని రాయబడిన ప్రకారం ఆయన చంపబడుతున్నారు. ఇది కేవలం బైబిల్లోనే కాకుండా వేదములు, భారతదేశంలో ఉన్నటువంటి 4 వేదములలో కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజు తప్పకుండా కనీసం వాళ్ళు అది కూడా ధ్యానించితే ఈరోజు 100% 99% క్రైస్తవులు ఉన్నారు. చెబుతున్న రిఫరెన్స్ సామవేదంలో, మహాతాండీయ బ్రాహ్మణములో, ఋగ్వేదములో యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణముల గురించి రాయబడిన గొప్ప వివరాలు ఎంత స్పష్టంగా రాయబడినాయి. అందరి పాపముల కొరకు మరణించడానికి దేవుడే భూమి మీదకి దిగి వస్తాడని, ఆ దేవుడు నరుడుగా యేసు క్రీస్తు ప్రభుగా ఆయన కన్యక గర్భంలో జన్మిస్తాడని సామవేదంలో, అలాగే సర్వపాప పరిహారార్థం రక్తప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అన్నటువంటి ఆ గొప్ప శ్లోకము, అందరి పాప విమోచన కొరకు దేవుడే మరణం పొందాలా అన్న లేఖనము బైబిల్లో మాత్రమే కాదు, ఎక్కడుంది? సామవేదములో అద్భుతంగా రాయబడింది. అంతేకాదు ఋగ్వేదంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు పక్కన బల్లెకు పోటు రాయబడి
ఈ విధంగా చంపబడతాడు, చనిపోతాడు. ఆయనే దేవుడు. ఆయన ద్వారా మాత్రమే లోకానికి పాప విమోచన. హల్లెలూయా చెప్పండి సరే. హల్లెలూయా, హల్లెలూయా. చదివితే యేసుక్రీస్తు ప్రభును వెంబడించకుండా ఎవ్వరు కూడా ఆగలేరు. ఇంత గొప్ప సత్యము దేవుడు కేవలం స్వార్థంతో క్రైస్తవులకే పెట్టలే. యేసుక్రీస్తు అందరికీ కాబట్టి ఇదంతా జరుగుతూ ఉంటే అక్కడ వాళ్ళందరూ ఆయన్ని చంపడానికి ఆ బలి యాగం. ఇంకొక మాట చెప్తాను ఇక్కడ, ఇదే వేదాలలో రాయబడిన మరొక మాట ఏమంటే, పాప విమోచన కొరకు చంపబడే ఆ యొక్క బలి పశువు అనే మాట ఉంటుంది. ఇక్కడ బలి పశువు అని అన్నారు, కానీ అది పశువు ఎంత మాత్రము కాదు. ఆ బలి పశువుకు ఇవ్వబడినటువంటి రెండు ప్రధానమైన గుర్తులు ఏమంటే, సగము మానవత్వము, సగము దైవత్వము కలిగినటువంటి ఆ బలి పశువు శిలువ మీద మరణము పొందాలి. ఇది వేదంలో చాలా క్లియర్గా రాయబడింది. సగము దైవత్వం, సగం మానవత్వం. అదొకటి కొంచెం మీరు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు ఎట్లా అర్థమవుతుంది. సగం సగం అది బైబిల్. వేదంలో రాయబడింది సగము మానవత్వము, సగము దైవత్వము. ఏ విధంగా ఈక్వేషన్ పరిశుద్ధాత్మ దేవుని అంశం ద్వారా జన్మించడంలో ఆయనలో దైవత్వము సంతరించుకుంది. కన్యక అయినటువంటి మరియమ్మ గర్భమున ఆయన కుమారుడిగా జన్మించడం ద్వారా మిగతా సగము మానవత్వము సంతరించుకుంది. ఏ విధంగా ఈక్వేషన్ చూసుకున్నా కూడా యేసుక్రీస్తు ప్రభు ఒకే దేవుడు. ఆయన ద్వారా మాత్రమే స్వర్గ ప్రాప్తి, పరలోక రాజ్యం. ఆయన ద్వారా మాత్రమే రక్షణ. ఇంత తెలిసి కూడా వారు ఆయన చంపాలా. వాళ్ళకున్నటువంటి ఉద్దేశం వేరే. ఏంటంటే ఆయన చెప్పే ప్రసంగాలు వాళ్ళకు నచ్చడం. ఆయన దొంగతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఆయన వ్యభిచారం గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఆయన దౌర్జన్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రసంగాల్లో. ఇవన్నీ కూడా వాళ్ళకు లోపల జీవించుకోలేని పరిస్థితి ఏమంటే ఏదో ఒక నేరం నొప్పి ఆయన్ను చంపాలి, ఆయన మన మధ్య లేకుండా చేయాలి. అది వాళ్ళ కోరిక, వాళ్ళ ఉద్దేశం. అయితే దేవుని చిత్తం, దేవుని కోరిక మనందరి కొరకు ఒకడు మరణించాలా. అది దేవుని కుమారుడిగా యేసు ప్రభువే ఆ మరణము పొందుకోవాలా. ఇది దేవుని చిత్తం. ఈ రెండింటి మధ్య ఇప్పుడు అంటున్నాను, యేసు ప్రభు పలుకుతున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఒక దేవుని దైవత్వం కలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభు, దైవత్వంలో తత్వంలో భాగమైనటువంటి దేవుని కుమారుని నానా విధాలుగా దూషిస్తా ఉన్నారు, హేళన చేస్తున్నారు. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, కిందికి వినిపించుకో. ప్రభునందు పిల్ల యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి మీరేమి చేయించున్నారు మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఎస్, ఇక్కడ ఒక పెద్ద లాజిక్ మీరు గుర్తుంచుకోవాలి. యేసు ప్రభు దైవ చిత్తానుసారముగా తనను తాను మనందరి కొరకు బలిగా అర్పించుకొని చనిపోతున్నాడు. అనవసరంగా ఇందులో వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసి ఆ పాపాన్ని వాళ్ళ మీదకి కూడగట్టుకుంటున్నారు. అనకూడని మాటలు, చేయకూడని పనులు, చంపచ్చు, అది దైవ చిత్తం, దైవ లేఖనము. కానీ వారి ఇష్టానుసారంగా ఆయన మీద ప్రవర్తించేటప్పుడు ప్రభు అంటున్నారు, గొప్ప మనసుతో, దైవీకమైన మనసుతో వీరిని క్షమించుతామని కుమారుడు తండ్రి అయిన దేవునితో చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన. ఆయన చంపబడుతున్న తీరును సంబంధించి ఆ శిక్ష వాళ్ళ మీదకి రాకుండా ఉండడానికి ఆయన చనిపోయేది దేనికి?
చనిపోయేదే దేనికి? మనల్ని శిక్ష నుండి తప్పించడానికి. కాబట్టి ఆ శిక్ష, ఆ దోషం మన మీదకి వద్దు ప్రభువా. తండ్రి వద్దు, క్షమించు. ఎస్, దేవుని క్షమాపణ ఎంత గొప్పదంటే శత్రువులను క్షమించేకున్నాం, ప్రాణం తీసేవాడిని కూడా క్షమించేకున్నాం. అది దేవునికే సాధ్యం, దేవుని జనులకు మాత్రమే సాక్ష్యం. ఆమేన్, ఆమేన్. దేవుడు ఆమెన్ అంటనే అయిపోయింది అనుకో, కానీ మళ్ళా రెండో మాటని, ఆ మాటను స్థిరపరచడానికి ఆమెన్ అని ఒక పాస్టర్ దైవజనుడు అంటాడు అనిపిస్తాడు. ఓకే, ఇప్పుడు ఒక మాట గమనించండి. మీ ముందు ఒక గొప్ప సత్యం ఈ మొదటి మాటలో నుంచి పెడుతున్నాను. చారిత్రాత్మకమైన సత్యం. నాటి నుండి నేటి వరకు ఇశ్రాయేలీయులు ఘోరమైన హింసకు గురి అవుతూనే ఉన్నారు. నేటి వరకు ఈ విషయం నేను ఒక దైవజనుడుగా దేవుని ప్రార్థన వాడి, దేవుడు ఎంత స్పష్టంగా జవాబు చూపించినాడంటే, ఎందుకు ప్రభు నీ ప్రజలు వారు బ్రతికిన కాలం అంతా కూడా వాళ్ళు ఇట్లే కొట్టబడాలన్నా, చంపబడాలన్నా, ఇంత ఘోరమైనటువంటి ఈ శిక్ష, ఈ బాధ వాళ్ళు పొందుకోవాలన్నా అని దేవుడిని ప్రార్థిస్తే, దేవుడు బైబిల్లో ఒక గొప్ప సత్యం, ఒక మాట చూపించినాడు. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని యేసుప్రభు పలికితే వాళ్ళు అంటారు, లేదు వీరిని చంపిన పాపము మా మీద మా పిల్లల మీద ఉండును కాక. అదే ఇది. ఆమేన్. నిజంగా యూదుల మీద మనకు ప్రేమ ఉంది. ఇశ్రాయేలు దేవుని ప్రజలు, వారి మీద మనకు ఒక కన్సర్న్ ఉంది. వారు ఈరోజు పొందుకుని వాళ్ళు దేవుని ప్రజలే, దేవుని ఎరిగిన వారే. ఇప్పుడు జరిగేదానికి ఎవరు పాత్రులు? వాళ్ళే పాత్రులు. ఏ విధంగా పాత్రులు? ఈ పాపము మా మీద, మా పిల్లల మీద. అవునా? ఈరోజు ఘోరమైన ఆ భయంకరమైనటువంటి హింసను పొందుకుంటా ఉన్నాం. ఇంకా వాళ్ళ గురించిన బైబిల్లో ఎన్నో విషయాలు ఉంటాయి, అవన్నీ ఇప్పుడు మనం ధ్యానించుకోలేము. దేవుడైతే యేసుక్రీస్తు ప్రభు చేసిన విజ్ఞాపనకి దేవుడు వారిని క్షమించారు. వాళ్ళైతే అంటా ఉన్నారు, మా మీద మా పిల్లల మీద ఈ పాపము నిలిచి ఉన్నారు. అయితే వాళ్ళలో ఒక తెలియని అమాయకత్వం, ఒక తెలియని అజ్ఞానం ఏంటి? ఒకటి, నాకు యెహోవా దేవుడు తప్ప మరొకడు దేవుడిగా ఉండడానికి వీల్లేదు. అది వారి అజ్ఞానం. అజ్ఞానము అనే దానికంటే వారు, అందుకే యేసుప్రభు అంటాడు చనిపోలేదు, మీరు లేఖనములను సరిగా చదవకపోవడం ద్వారానే మీరు పొరబడుచున్నారు. ఆమేన్. మీరు లేఖనం సరిగా చదవక. అదే ఈ ముగింపులో ఒక మాట చెప్తున్న మొదటి మాటలో బెంజమిన్ నెతన్యాహు ఈ మధ్య స్టేట్మెంట్ నేను గమనించింది, వినిది ఏమంటే, మెస్సియా కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఓ మెస్సియా, మేము ఇంత కష్టపడుతున్నాం, ఎన్నేళ్ళ నుంచి మా యోగులు అంతా ఎదురు చూస్తున్నారు, నువ్వు రా, ఇప్పుడు వచ్చి మమ్మల్ని కాపాడు. ఆయన వచ్చినాడు, ఆయన మనందరి కొరకు చచ్చినాడు, ఆయన మరణం జయించి తిరిగి లేచినాడు, ఆయన మిమ్మల్ని క్షమించినాడు, ఆయన మీరు మీ పాపాలను మీ మీదకి నిలుపుకున్నారు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు దైవ చిత్తానుసారంగా చంపబడినాడే కానీ ఇది యోధులు చేసిన పని కాదు. అనవసరంగా వాళ్ళు దాన్ని కొంచెం ఎక్స్ట్రా చేసి వాళ్ళు దానికి సంబంధించిన పాపాన్ని మూటపెట్టుకున్నారు. మరైతే మనం జాగ్రత్తగా ఆయన ఎందుకు నిమిత్తం చనిపోయినాడో గ్రహించిన వారంగా ఉంటే, అదే ఆ మొదటి మాటలో ప్రభు యొక్క సారాంశం, మనము నెరవేర్చిన వారం అవుతాం. దేవుడి మాటలు దేవుని కాక.